Can you tell about the prominence of Vijayanagaram? So Vijayanagaram district was separated from Srikakulam district, some talukas, and Visakhapatnam district, some talukas, and it was formed in 1979, sir. At the time, CM was Mari Chinna Reddy. What is its importance? Sir, its importance is our district is famous for its music, sir. Ghantashala garu and Sushila garu were. Sir, can I tell in Telugu? చెప్పమ్మా. ఘంటసాల గారు, నెక్స్ట్ సుశీల గారు ఇద్దరు కూడా మ్యూజిక్ స్కూల్లో చదివారు సార్. నెక్స్ట్ గురజాడ అప్పారావు గారు కూడా విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మా రాజు గారి దగ్గర ఉండేవారు సార్. ఇంకా విజయనగరం డిస్ట్రిక్ట్కి మోస్ట్గా హిస్టరీలో తెలిసింది ఏంటంటే బొబ్బిలి యుద్ధం సార్. బొబ్బిలి యుద్ధం ప్రామినెన్స్ ఏంటంటే విజయరామరాజు గారికి బొబ్బిలి జమీందార్ గారికి జరిగిన యుద్ధం సార్. ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రాలో ఎక్కడ ఉన్నది? ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రాలో సార్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. విజయనగరంలో ఉన్నది. ఎస్ విజయనగరం. హూ ఇస్ ది వైస్ ఛాన్సలర్? కట్టిమణి అని హీ ఇస్ ది వైస్ ఛాన్సలర్. మెజిస్ట్రేట్ అని ఉంటాడు ప్రతి జిల్లాలో, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని. ఆర్డీఓకి మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నాయా? సార్ ఆర్డీఓ గారిని రెసిడెన్షియల్ కలెక్టర్ అని అంటారు సార్. ఆర్డీఓ గారిని రెసిడెన్షియల్ కలెక్టర్ అని అంటారు సార్. రెసిడెన్షియల్ కలెక్టర్ సార్. అతను మొత్తం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు కానీ మెజిస్ట్రియల్ పవర్స్ ఆర్డీఓ గారికి ఉండదు సార్. ఆర్డీఓ కూడా ఉన్నాయి, మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి. ఓకే ఉన్నాయి. మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మేజర్ ఇండస్ట్రీస్, షుగర్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది సార్. మా విజయనగరం డిస్ట్రిక్ట్లోనే భీమసింగ్లో షుగర్ ఇండస్ట్రీ ఒకటి ఉంది సార్. నెక్స్ట్ వైజాగ్ వచ్చేసరికి BHEL ఒకటి ఉంది సార్ ఇండస్ట్రీ. శ్రీకాకుళంకి వచ్చేసరికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి సార్. టొబాకో బోర్డు ఎక్కడ ఉన్నది? హెడ్ క్వార్టర్స్ గుంటూరు. మనుషుల పేర్లతో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్రాలో? జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ సార్. పొట్టి శ్రీరాములు, కృష్ణదేవరాయ, శ్రీకృష్ణదేవరాయ, పద్మావతి. ఓవరాల్గా సార్ ఆంధ్రాలో నాగార్జున. ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? కొన్ని యూనివర్సిటీల పేర్లు చెప్పు. తెలియదు సార్. Can you tell something about national policy for women in India? What are the core elements or principles and vision of national policy for women? సార్ మన ఇండియా ఎప్పుడూ ప్యాట్రియార్కల్ సొసైటీగా ఉండేది సార్. సో విమెన్ ఎప్పుడూ కూడా బ్యాక్వర్డ్గానే చూసేవారు, ఎప్పుడు మెన్కి డిపెండెంట్గానే చూసేవారు. కానీ నేషనల్ పాలసీ ఆఫ్ ఉమెన్లో ఏంటంటే ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఎంపవర్గా ఉండాలి. నెక్స్ట్ ఉమెన్ మెన్తో అంటే మెన్కి పోటీ కాదు సార్, మెన్తో ఎక్కడ కూడా తక్కువ కాదు అన్నట్టు చూపించాలని ఉమెన్ కోసం పాలసీస్ అనేవి తీసుకొచ్చారు సార్. కానీ ఆ పాలసీలో మెన్షన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ ఏంటి? చదవారా మీరు నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ గురించి? చదవలేదు. సో యూ డోంట్ నో అబౌట్ దట్. ఓకే. అనదర్ థింగ్ ఈజ్ దట్ ఇన్ ఇండియాలో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఈజ్ వెరీ హై. ఈవెన్ టుడే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఈజ్ అరౌండ్ 19,000. రీసెంట్గా వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రపంచంలో నైజీరియా ఫస్ట్ ఉంటే దాని తర్వాత దరిదాపుల్లో ఉన్నది ఇండియా. ఎందుకు అంటే ఇండియా ఇంత అడ్వాన్స్డ్ కంట్రీగా ఎదిగినా కూడా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంది?
సార్ మోస్ట్ ఆఫ్ ద ఇండియా కన్సిస్ట్ ఆఫ్ రూరల్ పీపుల్ సార్. ఎక్కువగా రూరల్ పీపులే ఉంటారు. అందులో ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క విలేజ్లో ఉండడానికి ఇష్టపడతారు సార్. నేను వర్క్ చేసిన ఏరియాలో ఏంటంటే వాళ్ళు దగ్గరగా ఉన్న ఏరియాకి వచ్చి మాత్రమే ఏదైనా పిహెచ్సి ఉన్నా లేదంటే వాళ్ళ విలేజ్లో ఉన్న ఇక్కడికి వచ్చే వాళ్ళు చూపించుకోవడానికి ఇష్టపడతారు సార్. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకోండి సార్, వాళ్ళు ఇట్లా ఘోష హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ పెద్దగా వాళ్ళకి అవగాహన కూడా ఉండదు సార్. సో మనం ఏంటంటే ఇప్పుడు అంటే నా ఉద్దేశం ప్రకారం సార్, ఇప్పుడు విలేజ్ సెక్రటరీస్లో ఏఎన్ఎంస్ అని ఉంటారు కదా సార్, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకుంటారు సార్. సో వాళ్ళకి ఏమైనా రెగ్యులర్గా మీరు ఈ టైంకి చెకప్ చేసుకోవాలమ్మా, ఇట్లా వెళ్ళాలి, మెడిసిన్స్ వాడాలి అని ఫ్రీక్వెంట్గా వాళ్ళని ఎక్కువగా మానిటర్ చేస్తే కానీ, అంటే వాళ్ళలో అవగాహన తక్కువ ఉండడం వల్లనే ఇట్లా అవుతుందని నేను అనుకుంటున్నాను. సపోజ్ మీరు రేపు డిప్యూటీ కలెక్టర్ అయ్యారనుకోండి, ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంటారు మీరు పనిచేసే జిల్లాలో? ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ తగ్గించడానికి ఏ మెజర్స్ తీసుకుంటారు? సార్ గ్రౌండ్ నుంచి వర్కౌట్ చేస్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ విలేజ్లో ఆ మండల్లో మెయిన్గా మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ పెరగడానికి రీజన్ ఏంటో ఫస్ట్ నేను తెలుసుకుంటాను సార్. అకార్డింగ్లీ దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను సార్. అందులో మెయిన్ పాత్ర ఏంటంటే ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, నెక్స్ట్ పిహెచ్సి సార్. అవైలబుల్గా ఉన్నది అదే. సో ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ని తగ్గించాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా నేను రివ్యూస్ పెట్టడము, ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ ఎంతమంది ప్రెగ్నెంట్ ఉన్నారు, అట్లా మానిటర్ చేసుకుంటూ, అంటే వాళ్ళకి టైంకి ట్యాబ్లెట్స్ వెళ్తున్నాయా లేవా, చెకప్స్కి వస్తున్నారా లేదా అని చెప్పి ఒక హెడ్ని పెట్టి నేను ఆ హెడ్ని మానిటర్ చేస్తూ ఆ హెడ్ని ఇంటర్న్ వాళ్ళని మానిటర్ చేస్తున్నట్టు చూసుకుంటూ రెగ్యులర్గా రిపోర్ట్స్ తీసుకుంటాను సార్. ఇటీవల కాలంలో భారతదేశంలో నారీ శక్తి వందన్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసినారు. అసలు ఏంటది నారీ శక్తి వందన్ అభియాన్? సార్ అమెండ్మెంట్ యాక్ట్ కోసం సార్, అదే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇనిషియేట్ చేసిన దానికోసం సార్. అదేనా సార్? నో, దానికి అసలు ఏంటి, అసలు వాట్ ఈస్ దట్ నారీ శక్తి వందన్ అభియాన్? దేనికి సంబంధించింది అది? సార్ నారీ శక్తి వందన్ అనేది ఇప్పుడు మన రాజ్యసభ అదే లోక్సభలో విమెన్ రిజర్వేషన్ కోసం తీసుకొచ్చారు సార్. 33% రిజర్వేషన్. విమెన్ రిజర్వేషన్ బిల్ 2023 నారీ శక్తి వందన్ యోజన. ఇప్పుడు ఏంటంటే సార్ మన వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన యొక్క ఉమెన్ రిజర్వేషన్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ లో సార్. సో అరౌండ్ 12 మెంబర్స్ అట్లానే ఉంటున్నారు సార్ ఇప్పటి వరకు. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇంతకాలం అయినప్పటికీ ఉమెన్కి పర్టికులర్గా రిజర్వేషన్ అన్నిట్లోనే ఉంది సార్. అంటే ఉమెన్ ముందుగా ఉన్నారని చూపించడానికి, కానీ పొలిటికల్గా చూపించడానికి లేదు. కాబట్టి అది ఇనిషియేట్ తీసుకొచ్చి ఉమెన్ కూడా ఒక ఉమెన్ పవర్ని కూడా మన కంట్రీస్లో చూపించడం కోసం తీసుకొచ్చిన బిల్ సార్. You know, Andhra Pradesh is known as an agricultural hub. Okay. So what kind of initiatives are required for agricultural development in Andhra Pradesh? సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 60 వరకు ఉన్నారు సార్ ఇప్పటికీ. సో అగ్రికల్చర్లో ఇప్పుడు మెకనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఏ వర్క్ అయినా ప్రొడక్టివిటీ బాగా రావాలంటే ప్రతిదీ ఆటోమేషన్ చేయాల్సి ఉంటుంది సార్. అంటే వాళ్ళకి ఇప్పుడు వేరంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి దాన్ని మార్కెట్లో అమ్మడానికి ఇనిషియేటివ్స్ మనం తీసుకొస్తే సార్ వాళ్ళ యొక్క అగ్రికల్చర్ స్టేటస్ అనేది మారుతుంది సార్. సో ఆ మెకనైజేషన్కి సంబంధించిన మనం టైఅప్స్ ఏమైనా చేసుకుని నెక్స్ట్ సబ్సిడీస్ ఫార్మర్స్కి పెంచడం వల్ల ఈ రూరల్ ఈ అగ్రికల్చర్ నుంచి మనం బెటర్ అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. ఓకే. ఏమా యు ఆర్ వర్కింగ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేను విజయనగరం ఒక టూరిస్ట్గా వచ్చి ఏమా రుద్రపతి సహజమేసి నాకు అది గైడ్ చేసి చెప్పు ఏ చూడాలి అని చెప్తే ఏం సజెస్ట్ చేస్తావు? వాట్ యూ సజెస్ట్?
సార్ విజయనగరంలో పైడితల్లి అమ్మవారి గుడి ఒకటి ఉంది సార్. అది ఏంటంటే రాజుల కాలానికి లింక్ అయిన ఉంటుంది సార్. రాజుగారి చెల్లి ఆవిడ పర్టికులర్లీ యూ వాంట్ టు సీ ఫోర్ట్ విజయనగరం ఫోర్ట్ చూద్దాం. విజయనగరం ఫోర్ట్ కూడా మనకి సెంటర్లోనే ఉంది సార్. విజయనగరం ఫోర్ట్లో అప్పటి కాలం యొక్క యుద్ధానికి వాడిన మొత్తం అన్నీ ఉంటాయి సార్. నెక్స్ట్ అక్కడ పక్కనే మనకి గంట స్తంభం అని ఉంటుంది సార్. అది బ్రిటిషర్స్ ఉన్నప్పుడే కట్టడం సార్. ఫోర్ట్ ఇంపార్టెంట్ సార్. ఫోర్ట్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ సార్. అప్పుడు కట్టినప్పటికీ చూసారా ఫోర్ట్ లో వెళ్ళాను సార్. ఏం బిల్డింగ్స్ ఉంటాయి సార్? ఫోర్ట్లో ఎంట్రన్స్లో మనం వెళ్ళిన తర్వాత కాలేజ్ ఒకటి ఉంటుంది సార్ అందులోని. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ ఏవైనా విజయనగరం ఉత్సవాలు అప్పుడు ఎగ్జిబిషన్స్ అందులో పెడతారు సార్. మనకి ఓపెన్ ఏరియా ఎక్కువ. ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆ బిల్డింగ్స్ ఐడియా లేదు సార్. సరే మరి మీరు చెప్పారు కొద్ది దూరంగా గంట స్తంభం ఉంది అని చెప్తున్నారు కదా, నాకు ఆ పక్కనే గురజాడి ఇల్లు కూడా ఉంది. మరి ఆ గురజాడి గారి గురించి ఏం చెప్పండి. అంటే ఇంకా దూరం తీసుకుపోయారు నన్ను. ఎస్, పక్కనే గురజాడ గారి ఇల్లు ఉంది. రైట్ సైడ్ గురజాడ గారి ఇల్లు, లెఫ్ట్ సైడ్ గంట స్తంభం ఉంటుంది సార్. అదే గురజాడ గారి గురించి ప్లీజ్. గురజాడ అప్పారావు గారు మన సోషల్ ఉమెన్ సోషల్ స్టేటస్ పెంచడానికి అప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు సార్. ఆ టైంలో గురజాడ అప్పారావు గారు ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ కోసం ఆయన ఎక్కువగా ఫైట్ చేశారు సార్. ఎందుకంటే ఆయన రాజుగారి చెల్లి గారి దగ్గర ఉండేవారు సార్. సో విజయనగరంలో ఉమెన్ యొక్క ఇప్పుడు విజయనగరం ఇప్పుడు సార్ ఇప్పుడే అన్నారు అగ్రికల్చర్ హబ్ ఆంధ్రప్రదేశ్ అని. బట్ విజయనగరం అటువంటిది స్టిల్ when compared with Godavari and Krishna lagging behind with regard to agriculture facility, irrigation facilities. I want to know the medium irrigation projects in Vijayanagar district. So irrigation projects we have Tatipudi reservoir undi sir Vijayanagar district lo. Denkada reservoir nunchi Denkada Bhogapuram postpatriarch at side వెళ్తుంది సార్. జంజావతి రివర్ తోటపల్లి లేదా? తోటపల్లి కూడా ఉంది సార్. తోటపల్లికి కొంచెం నేను డిస్టెన్స్లో ఉంటున్నాను సార్. ఇవి కొంచెం నా సరౌండింగ్స్లో ఉన్నాయి. సో అది చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. కీర్తి మీ ఆర్డీఓనా? ఎస్ సార్. కీర్తి మీ ఆర్డీఓ. Yes, sir. Miss C. Sir. You have mentioned that you got merit of excellence for securing state 4th rank Yes, in sir. intermediate. What? Who awarded this? ఇన్స్టిట్యూట్ సార్. Ever award this? నారాయణ జూనియర్ ఇన్స్టిట్యూట్ సార్. నారాయణ Okay. జూనియర్ కాలేజ్ విజయనగరం డిస్ట్రిక్ట్. Okay, okay. First position in go-kart designing ఎస్ సార్. and exhibition. ఎస్ సార్. What is that? సో మా కాలేజ్లో ఒక అంటే ఇన్నోవేటివ్గా ఏదైనా చేయడానికి మాకు అవకాశం ఇస్తారు సార్. సో మేము ఒక 10 గర్ల్స్ అంటే మెకానికల్లో అందరూ బాయ్సే ఉంటారు సార్. సో మేము ఏంటంటే బాయ్స్ రేషియో ఎక్కువ ఉంటుంది సార్, గర్ల్స్ రేషియో తక్కువ ఉంటుంది. సో గర్ల్స్ అందరం మేము ఒక 10 మెంబర్స్ టీమ్ కింద ఫామ్ అయ్యి ఒక గోకార్ట్ అనేది డిజైన్ చేసాం సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసుకున్నారు సార్. ఒకళ్ళు షాజెస్ డిజైన్, ఒకళ్ళు బ్రేక్ డిజైన్, ఒకళ్ళు ఇంజిన్ డిజైన్, అట్లా తీసుకున్నాం సార్. అట్లా తీసుకొని గోకార్ట్ అనేది మేము డిజైన్ చేసి ప్రొడక్షన్ చేసాం సార్. Okay. ప్రొడక్షన్ చేసి దాన్ని తీసుకెళ్ళి విజయనగరం ఉత్సవాల్లో మేము అది పెట్టాం సార్. అప్పుడు పార్టిసిపేషన్ ప్రైజ్ కింద మాకు వచ్చింది సార్ ఉత్సవాల్లో. దీన్ని రిసెంబుల్ చేసే ఒక స్లోగన్ అండ్ స్కీమ్ విన్నరా? వోకల్ ఫర్ లోకల్, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ విన్నాను. అదే ఇప్పుడు విజయనగరం డిస్ట్రిక్ట్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఏ ప్రోడక్ట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్? ఐడియా లేదు సార్. విన్నాను కానీ పర్టికులర్గా తెలియదు. ఆల్సో త్రోబాల్ అండ్ ఇంటర్ కాలేజ్ లెవెల్ కాంపిటీషన్. ఎస్ సార్. త్రోబాల్లో టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? సార్ 11 మెంబర్స్ ఉంటాం సార్. ఆడేది 7 మెంబర్స్ సార్. 3, 2, 3. ఓకే. త్రోబాల్ టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ 11 సార్. ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ No sir, డిపార్ట్మెంట్. it's a mechanical engineering association, our departmental అది program. షార్ట్ కట్లో MEA అని మెన్షన్ చేశారు. Okay, mechanical Engineering. engineering ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ association. అది మీకే అర్థం అవుతుంది. Okay, Yes, fine sir, fine. Right. And also you mentioned that walking. What is the It's a difference hobby. between hobbies? Difference between jogging and walking?
jogging, it's a small step of running, sir. And walking is just తెలుసా తెలియదు? ఓకే ఓకే టేక్. సహజ మెస్సీ sir. ఎవాంజలిన్ Sir. రైట్. Yes, sir. మీరు ఇంటర్వ్యూ తెలుగులో చేస్తారా ఇంగ్లీష్లో చేస్తారా? తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే నాకు బీటెక్ అయ్యి 6 years గ్యాప్ వచ్చేసింది సార్. అప్పటి ఓకే నుంచి యూ service వాంట్ టు డూ ఇన్ తెలుగు, ఓకే రైట్ Yes, ఫైన్. తెలుగులోనే చేస్తాను. కాబట్టి అంటే ఏదో ఒక లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా చేసే విధంగా ప్రాక్టీస్ చేయండి, ఓకే సార్. నంబర్ 1. ఓకే సార్. రెండవది యు ఆర్ ఏ ఉమెన్ క్యాండిడేట్. ఓకే సార్. జనరల్గా ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద, ఉమెన్ రిలేటెడ్ పాలసీ, ఇప్పుడు నేను నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ అన్నాను. ఎస్ సార్. మీరు బీయింగ్ ఏ ఉమెన్ యూ వుడ్ లైక్ టు బికమ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, యూ సెడ్ యూ డోంట్ నో నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్, అది ఉండకూడదు. ఓకే సార్. ఉమెన్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఎఫెక్టివ్గా ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. డెఫినెట్లీ. నేషనల్ పాలసీ కానీ నేషనల్ లెవెల్ స్కీమ్స్ కానీ అవన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఫైన్ సార్. దట్ ఈస్ నంబర్ 1. సెకండ్లీ, మీలో ఉన్న ఒకటే ఒక డిఫెక్ట్ ఏంటంటే మీరు ఐ కాంటాక్ట్ అనేటువంటిది అందరితోటి మెయింటైన్ చేయటం లేదు. ఓకే సార్. మీరు ఎవరు ప్రశ్న అడిగితే వాళ్ళ వైపే చూసుకుంటూ మీరు ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. ఎస్ సార్. సో దట్ యూ షుడ్ నాట్ డూ. జనరల్ ఇన్ ఇంటర్వ్యూ యు ఆర్ ఆన్సరింగ్ టు ఆల్ ద బోర్డ్ మెంబర్స్, ఓకే సార్. అది ఒకటి మెయింటైన్ చేయండి. కొంచెం వాయిస్ మాడ్యులేషన్ ఇంకా కొంచెం రైస్ చేయాలి సార్. కొంచెం రైజ్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఫైన్. యా. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్, ఆంధ్రప్రదేశ్ కల్చర్కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, ఈ న్యూ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్, వీటి మీద యూ మస్ట్ హ్యావ్ థరో నాలెడ్జ్. సో ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉండాలి. సో దట్ విల్ హెల్ప్ యూ టు స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే. బట్ ఐ కాంటాక్ట్, మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ విత్ ఎవ్రీబడి. అండ్ ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో ఉన్నప్పుడు సార్, మేడం అనడం అనేటువంటిది ఇట్ ఈస్ గుడ్. రిపీటెడ్గా సార్ అనటాల్సిన లేదు, బట్ మధ్యలో సార్ రిపీటెడ్గా అనేస్తున్నాను సార్. రిపీటెడ్గా అనటం లేదు. అంటే ఏదైనా మీరు చెబుతున్నప్పుడు ఎస్ సార్ ఐ యాక్సెప్ట్, ఓకే సార్. సార్ అనడంలో తప్పేం లేదు. Okay, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఓకే సార్. ఓకే సార్. ఎవరైనా లేడీ మెంబర్ ఉంటే మేడం అనటం. ఓకే సార్. బట్ అదర్వైజ్ యు ఆర్ గుడ్, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ ఓకే, బట్ ఓన్లీ మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఫైన్ సార్. అండ్ కూర్చోవడం కూడా మీరు మంచిగా, అంటే కాన్ఫిడెంట్ కూర్చోండి, వెనక కాన్ఫిడెంట్ రైట్. ఓకే సార్. ఈ పోస్చర్ అంటే మీరు కూర్చోనే విధానంలోనే కాన్ఫిడెన్స్ అనేటువంటిది కనబడాలి. ఫైన్ ఓకే. సార్. ఫైన్ సార్. రైట్. మొన్న 10వ తారీఖు ప్రెసిడెంట్ వచ్చారా మీ ఊరు విజయనగరం కాన్వకేషన్కి? 10వ తారీఖు ప్రెసిడెంట్ వస్తారన్న, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవును సార్. వచ్చారా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదా, గవర్నర్ వచ్చారా? లేదు సార్. తెలీదా? విజయనగరం వచ్చారు కదమ్మా, మీ డ్యూటీలో మేడం వస్తుందని. ప్రెసిడెంట్ ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ యూనివర్సిటీ ఉన్నారు కదా, ఆయన కట్టిమని చెప్పారు నాతో. వచ్చి సరే అమ్మా, సరే, రైట్ రైట్, నమస్తే. జిరాక్స్ తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. మంచిది తల్లి, మంచిది.